సుగుణాల సిరి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కంటి గురించి, కంటికొచ్చే సమస్యల గురించి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. కళ్ళు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటాం. ఏ కాలో, చెయ్యో ఏదో ఒకటి ప్రాబ్లమ్ వచ్చినా ఇంకోటి ఉండిద్ది దాని బదులు. కళ్ళొచ్చేసేటప్పటికి కళ్ళు కూడా రెండున్నా ఒకటే స్ట్రెస్ తీసేసుకొని ఇబ్బంది పడతాం. అందుకని కళ్ళు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో మీరు చూసి మంచిగా మీ కళ్ళని చాలా హెల్తీగా ఉంచుకోవాలని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నానన్నమాట. కళ్ళు కొంతమందికి ఒక 10 సంవత్సరాల దగ్గర నుంచి 20 సంవత్సరాలు షుగర్‌ని అటాక్ చేసిన వాళ్ళకి సడెన్‌గా కంటి చూపు కోల్పోతారు. ఒక్క నిమిషం పాటు అలాగా. అంతా చీకటైపోయిద్ది. తర్వాత ఆ నిమిషం పాటే మళ్ళా కళ్ళొస్తాయన్నమాట. అరే! ఇదేంటి? ఏమైంది నాకు? పర్వాలేదులే మళ్ళా చూపొచ్చింది అని అనుకుంటాం. అలా అనుకున్న అది కూడా ఒక కంటికొచ్చే పారాలిసిస్ లాంటిదన్నమాట అది. ఇక అలాంటప్పుడు మనం ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు కన్ను టెస్ట్ చేసేసి, "అబ్బా! ఏమి లేదే కన్ను బానే ఉంది. మీకెందుకు అలా అయ్యింది?" అని అనుకుంటారు. అని చెప్తారు. కానీ కంటి చూపు బాగున్నా కంటి వెనక నరాలు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అంటే డాట్స్ కంటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతూ ఉండొచ్చు. అలాటప్పుడు సడెన్‌గా మీకు ప్రాబ్లమ్ రావచ్చు. కంటిలో ఉన్న ఆప్టిక్ నర్వ్ అనేది మెదడు ద్వారాగా వెళ్ళి మెదడు చూసించిద్దన్నమాట. ఇలా చూడు, అలా చెయ్యి, ఇట్లాగా అనేసి. అలాంటి వాటికి ఉపయోగపడిద్ది అలాంటి నర్వ్స్. అలాంటి నర్వ్స్‌లో మనకేదన్నా ప్రాబ్లమ్ వచ్చి డాట్స్ ఏర్పడినప్పుడు కంటి చూపులో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కాబట్టి కన్ను బాగానే ఉంది, కంటికి ఏ ప్రాబ్లమ్ లేదు అని చెప్పినా కూడా కంటి నరాలు ఎలాగున్నాయి అనేది చూయించుకోవాలి. కన్ను ప్రాబ్లమ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కంటి డాక్టర్ దగ్గరికెళ్ళాక కళ్ళు చూయించుకొని ఏ గ్లాసులో ఏవో ఏపిచ్చుకుంటూ ఉంటారు. కానీ కంటి నరాల్లో ప్రాబ్లమ్ వస్తేనే కంటి చూపులో ప్రాబ్లమ్ వచ్చిద్దన్నమాట. కళ్ళు చూడడానికి అంతా బాగానే ఉన్నా కూడా చూపులో ప్రాబ్లమ్ వచ్చిందంటే కంటి నరాల్లో ప్రాబ్లమ్ ఉందని అర్థం. మరి కొంతమందికి మెల్లమెల్లగా మసగ్గా ఉండి 1, 2 రోజులు, ఒక రోజు మసగ్గా కొంచెం అట్లా అట్లా అనిపించిద్ది. బటర్‌ఫ్లైస్ లాగా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటివి వచ్చి మెల్లమెల్లగా ఒకటి రోజు, 2 రోజులు, 3 రోజులు అలా అలా మెల్లమెల్లగా చూపు తగ్గుతూ సడెన్‌గా 4, 5 రోజుల్లో చూపు పోయిద్దన్నమాట. అది కూడా ప్రాబ్లమ్ నరంలో వచ్చిందన్నమాట. ఆ నరం మీద ఒత్తిడి పడిపోయి, నరంలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒకసారి కూడా చెప్పుకున్నాను దీన్ని. గ్లోకోమా మన ఆహ్, ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాగా డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతిని బ్లాక్ అయిపోయినా గూడా కంటిలో మెదడులో బ్లడ్ క్లాట్ అయినట్టుగా కంటిలో గూడా బ్లడ్ క్లాట్ అయిపోయి, ఒత్తిడి ఏర్పడి, ఆ ఫ్లూయిడ్స్ అనేది అటు ఇటు ఎళ్ళక కంటి చూపు కోల్పోతది. ఇక దాంతో 50, 50 ఛాన్సెస్ ఉన్నాయండి ఇంజెక్షన్ చేస్తే అని చెప్తా ఉంటారు. అలా 50, 50 ఛాన్సెస్ అయితే మాత్రం త్వరపడగాకండి. మీరు మంచి డైట్ తీసుకోండి. ఏ విటమిన్ లభించే డైట్ తీసుకోండి. మంచిగా మీరు ఇంకొక విషయం పెద్ద విషయం ఏమిటంటే, టీబీకి వాడే మెడిసిన్స్ వల్ల కంటి నర్వ్ బాగా ఎఫెక్ట్ అవిద్దన్నమాట. ఇంకా బీపీ ఉన్న మందులు అంటే కొంతమంది బీపీ ఉందమ్మా మీకు అని ఎప్పుడో ఒక్కసారి ఎళ్ళిపోయి పడిపోయినందువల్లో, తల తిరుగుతున్నందువల్లో డాక్టర్ దగ్గరికెళ్తారు. బీపీ ఉందమ్మా మీకు అంటే, అది 2003 సంవత్సరంలో తీసుకున్నారో ఆ బీపీ టాబ్లెటు లేదనంటే 99లో తీసుకున్నారో మీకిచ్చారు. ఆ 99 దగ్గర నుంచి ఈ 2025 దాకా మీరు అదే బీపీ టాబ్లెట్ కంటిన్యూగా వాడతారు. అలా కంటిన్యూయస్‌గా మందులనేది దయచేసి వాడొద్దు. ప్రతిసారి మందులు అనేది మార్చుకుంటూ ఉండాలి. బీపీల్లో గూడా చాలా రకాలు ఉంటాయి. మీకు బీపీ ఎప్పుడో మీకు 99లో వచ్చిన బీపీ అదే పవరు అలాగే వాడకూడదు. అలా వాడితే కూడా పెద్ద పెద్ద రోగాలొచ్చే అవకాశాలున్నాయి. క్యాన్సర్ లాంటి రోగాలు పెద్ద పెద్దయి అంటే. మరి వాటి ఏదో డాక్టర్ దగ్గరికెళ్ళి ఓపీలు పెట్టేసుకొని గంటలు గంటలు వెయిట్ చేయలేంలే. ఇదేసుకుంటున్నాం ఇది బాగానే ఉంది గదా! అని మీరు తీసుకొని ఎళ్లి పొద్దుగూకులు అవే మందులు సంవత్సరాల తరబడి వాడకూడదు. అలాటి వల్ల అలా వాడిన వాటిని వల్ల ఏమవుతుందంటే మీకు, అది మీ బాడీకి అలవాటయ్యి, పని జేయకపోగా, ఇక అనవసరమైన ప్రాబ్లమ్స్ లోపల డ్యామేజ్ అవుతూ ఉంటాయన్నమాట ఆర్గాన్స్ కూడా. అందుకని ఒక బీపీయే కాదండి, షుగరే కాదు, పెయిన్ కిల్లర్సే కాదు, అసలు పెయిన్ కిల్లర్సే వాడకూడదు. ఇలాంటియన్నీ కూడా లాంగ్ టర్మ్‌గా 2, 3 నెలల కంటే ఎక్కువ వాడుతూ వెళ్ళకూడదు.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. లేదంటే తెలిసిన డాక్టర్, ఫోన్లో మాట్లాడగలిగే డాక్టర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ సలహా తీసుకొని మార్చండి. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఎంత పవర్ వాడుతున్నారు, ఏంటి అనేది. వీటన్నిటికి కూడా కంటే కూడా ముఖ్యమైనది ఒకటి, కన్ను ఎప్పుడైతే మీకు ప్రాబ్లంగా అనిపించిందో కళ్ళు నలపటాలు, సొంతగా ఏవేవో చేయటాలు అలాంటివి మాత్రం చేయొద్దు. ఈ కంటి నర్వ్స్ ఎలా ఉంటాయంటే, మన వెంట్రుక 2 భాగాలుగా మధ్యలోకి చేస్తే ఎంత సన్నగా ఉంటాయో అలా ఉంటాయి. ఈ కంటి నరాల్లో మనకి రక్తం డాట్స్ ఏర్పడ్డా కూడా కన్ను బోదరగా కనపడటం, కన్ను అనీజీగా ఉండటం, కంట్లో ఏదో బటర్‌ఫ్లై డాట్స్ ఎళ్ళటం, ఏదో ఒకటి అలా అలా అడ్డుపడుతున్నట్టుగుండడం, నలుపుకొని చూస్తే బాగుండటం, ఇలాంటియన్నీ ఉంటాయి. ఇవన్నీ గూడా 1, 2 రోజులేనండి. అందుకని తస్మాత్ జాగ్రత్త. కళ్ళు గనక మీకు బాగుండాలి అనంటే డాక్టర్ దగ్గరికెళ్తే, "కళ్ళు బానే ఉన్నాయమ్మా. ఏం ప్రాబ్లమ్ మీకు?" "ప్రాబ్లమ్ ఏం లేదంటారు." కానీ కంటి నరాల్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. కంటి నరాల్లో ప్రాబ్లమ్ ఉండి మీరు ఇలా చేసుకోవాలంటే వెంటనే 2, 3 రోజుల్లో వచ్చిన దానికి ఈ ఆప్టిక్ నర్వ్ ఈ మెదడుకి చేరవేసిద్ది. అక్కడికొచ్చేటప్పటికి ఆక్సిపిటల్ నర్వ్ అని ఒకటుంటది. దానికి సడెన్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే కన్ను పోయి వచ్చేలాగా మనం ముందు చెప్పుకున్నాం గదా! ఇలా మసకబారిపోయి 2, 3 రోజులకో కన్ను పోయిద్దని. అలాంటి వాటికి ఒక ఇంజెక్షన్ ఉంటదండి. ఆ ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్‌కి కంటిని మళ్ళా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చన్నమాట. కంటికి గూడా పారాలిసిస్ వచ్చిద్ది. ముక్కుకి, చెవికి, వెన్నుపూసకి అలాంటి వాటికి గూడా టీబీలు, ఇలా పారాలిసిస్‌లు ఇలాంటివి గూడా వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి, ఫస్టు మనం ఎన్ని మందులాడినా ఈ యుగంలో ఈ ఈ రోజుల్లో ఎంత మంచి డైట్ తీసుకుంటున్నా గూడా, మనం కలుషితమైన ఆహారమే తీసుకుంటున్నాం. మందుల ద్వారాగే తీసుకుంటున్నాం. ఇంటికొచ్చి ఎంత శుద్ధి చేసుకున్నా గూడా, మనం అవకతవకలుగా తినే ఆహారం, దానికి తగ్గట్టు మందులు, దానికి తగ్గట్టు నిద్రలేమీలు, ఈ సామాజిక మాధ్యమాల్లో కూర్చొని చూడటం, ఇలాంటి వాటి వల్ల కళ్ళు తిప్పటం, కళ్ళకి ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటియన్నీ ఏమీ లేవు గదండీ! దానివల్ల గూడా కళ్ళు ఎక్కువగా డ్యామేజ్ అవ్వటం. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, ఎక్కువ లాంగ్ టర్మ్‌గా మందులు వాడే, ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మందులు వాడే వాళ్ళకి, ఇంకా ఎక్కువగా టీవీలు చూసే వాళ్ళకి, టీవీల కంటే సెల్ ఎక్కువ చూడటం, సిస్టమ్ ముందుంటం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కళ్ళు స్ట్రెస్ అవ్వకుండా ఇలాంటిగా మంచిగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే ఊరికే కళ్ళు ఇలా ఇలా నులిమేయొద్దండి. కంప్యూటర్ ముందున్న ఎక్కడున్నా కూడా ఫస్టు ఆ కంప్యూటర్‌ని అక్కడ ఆఫ్ చేసి పడేసి, ఇలా ఫ్రీగా మొత్తం బాడీ అంతా ఫ్రీగా వదిలేసి, ఇలా అనుకోని కొంచెం వేడయ్యాక ఇట్లా కళ్ళకిలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక కొద్దిసేపు ఇట్లా. ఇంటికొచ్చాక కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. కళ్ళు డ్రై అయిపోతున్నా కూడా మనకి కంటి చూపు త్వరగా కోల్పోయే అవకాశం ఉంది. కళ్ళు మనం బ్లింక్ చేయట్లేదు కదా! ఇలా పెట్టి ఇంతే చూస్తూ ఉంటాం. కళ్ళు మనం ఎప్పుడు ఇలా బ్లింక్ చేస్తూ ఇలా ఉన్నామో, కళ్ళు డ్రైనెస్‌ని ఇలా బ్లింక్ చేసేటప్పుడు ఆ డ్రైనెస్‌ని హీల్ చేసిద్దన్నమాట. అందుకని మధ్య మధ్యలో మీరు టీవీ జూసినా, సెల్ జూసినా, సిస్టమ్ ముందు వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మధ్య మధ్యలో కళ్ళు ఆర్పుతూ ఉండండి. బ్లింక్ చేస్తూ ఉండండి. ఆ డ్రైనెస్‌ని కూడా చాలా వరకు తగ్గించిద్దన్నమాట. మరి ఇంకా ఈ కంటి గురించి మీకు పర్సనల్‌గా ఇంకా మీకేమన్నా కంటి గురించి గాని, ఈ డ్యామేజ్ అయిన నర్వ్స్ గురించి గాని, వీక్ అయిన నర్వ్స్ గురించి గాని, ఇంకా ఏమన్నా మీకు తెలుసుకోవాలి, దీనికి తగ్గ పౌడర్స్ ఏమన్నా కంటి నరాలు బలంగా ఉండటానికి ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు కింద నంబర్ ఇస్తామండి. దాన్ని మీరు వాట్సాప్ మెసేజ్ చేసి సంప్రదించారనంటే మీకు మంచిగా ఈ కంటి నరాలు డ్యామేజ్ అవ్వకుండా, వాటికి పారాలిసిస్ రాకుండా, అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నేచురల్‌గా పౌడర్స్ ఉంటాయండి. ఉంటాయండి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకొస్తుంది.